పుట్టినరోజు ఇంకోటికి పండుగ కావచ్చు కానీ అసలు వాడికి అది పుట్టినరోజు పండుగ అవునా పెద్ద ప్రశ్న ఒకటి ఉంటుంది. నా పుట్టినరోజు నాకు పండుగ అయితే కదా నాకు ఆనందం, మీకు పండుగ కావచ్చు. కారణం ఏమంటే ఎందుకు అసలు పండుగ ఎక్కువగా చేసుకుంటారంటే పొద్దు నుంచి ఎన్ని వంటలు కొత్త బట్టలు ఇవన్నీ ఏంటంటే ఉన్న దుఃఖాలు మర్చిపోవడం కోసం ఆ ఒక్కరోజైనా. అనేక సమస్యలు ఉంటాయి కాబట్టి అవన్నీ మర్చిపోవడానికి ఒక రోజు చేసుకుంటారు. పైగా వచ్చేవాళ్ళు మినీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ ఉంటారు. ఇలాంటి రోజు నీకు చాలా రావాలని. అంటే ఆత్మ పరీక్ష, నువ్వు చేసినటువంటి పనులు ఏమేమి చేయకుండా పోయావో, ఎన్ని చోట్ల నీకు ఎన్ని పొరపాట్లు జరిగాయో, నీకు ఎన్ని అప్పులు తెచ్చుకున్నావో, ఎన్ని తప్పులు చేసుకున్నావో, నీ అంతటా నిన్ను ఏమంటుందో, ఇలాంటి రోజులు గడికి రావాలి. దాని అర్థం. ఇందులో శుభాకాంక్షలు ఉన్నాయి, బెదిరింపులు ఉన్నాయి. చెప్తారు కదా రామాయణంలో, మీరు చాలా సుఖంగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా అని మహర్షుల్ని రాముడు అడిగాట. అంటే ఋషులు అన్నారు, అయ్యా మాకు సుఖం ఎక్కడిది, కథమస్మాకం క్షేమం ఆయుర్యాతి తినే తిని రోజు రోజు ఆయుర్దాయం అయిపోతుంటే మాకు సుఖం ఏమిటయా అన్నారు. అంటే మరి రాముడు ఎందుకు అన్నాడు, ఆయనకి అలాంటి బాధలు ఎప్పుడు ఎరగడు. ఆయన పుట్టడం తావడం ఈ బాధలు ఆయనకి ఏం తెలియదు, పుట్టినరోజు అలాంటివన్నీ ఎరగడు కదా పాపం. ఆ జీవుల కృష్ణంలో దాని అది ఎలా ఉంటుందో కూడా మీకు తెలియదు అని వాళ్ళ ఉద్దేశం. కాబట్టి పుట్టినరోజు మనిషిని చాలా ఆలోచన చేయించాలి. తను ఎన్ని సంవత్సరాలు జీవించుంటే తన బ్యాలెన్స్ షీట్ అంత కష్టం అవుతుంది. 30 ఏళ్ళకి వెళ్ళిపోయినారు, 32 ఏళ్ళకి వెళ్ళిపోయినాడు శంకరాచార్యులు అంటే ఆయన ఏ పని చేసినా ఏ పని చేయకపోయినా అల్పజీవనం కదా, దానికి 32 ఏళ్ళు ఆయనకి ఏమిటి అని అంటారు. 75 ఏళ్ళు బతికినాడు, 7 బతికాడు కదా, ఏం చేశాడని అడుగుతారు. ఆయుర్దాయం ఎంత పెరుగుతుందో అన్ని రిమార్క్స్ వస్తాయి. బ్యాలెన్స్ షీట్ అంత కష్టం అవుతుంది. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎవరినైనా ఇలా కూర్చోబెట్టి, మీలో ఎవరినైనా కూర్చోబెట్టి 10 మంది పాదపూజ చేస్తే మీరు భరించాలరా? ఏదో మాట ఎవరైనా ట్రై చేస్తుందండి. చేసేవాళ్ళు ఎవరైనా ఎక్కడున్నా అడుగుతాను, నేను అరేంజ్ చేస్తా. అయితే పారిపోతారు. ఇదంత సులభం కాదు, ఇదంత ఎదురు సంతోషం ఏమీ లేదు. చాలా బాధ్యతలు వ్యక్తిలో రోజు చెయ్యని పనులే కనబడుతూ ఉంటాయి. చేసిన ఏమన్నా ఉంటే పొరపాట్లు కనిపిస్తూ ఉంటాయి. ఎన్నో చేసిన వర్షం చేయలేదు, ఇంకో చేసిన మాటలు ఇన్ని తప్పులు ఉన్నాయి. ఇంకా ఆనందం ఎక్కడికి, మనిషికి ఏంటి తృప్తి? ఇది కాక చాలా కాలం ఆయుర్దాయం ఉంటే చిన్నప్పటి నుంచి తను పోగొట్టుకున్న వాళ్ళ లిస్టు పెరుగుతూ ఉంటుంది. బంధువులు, తల్లి, తండ్రి, గురువులు అందరూను శతమానం భవతి అంటారు కానీ 100 రోజులు బతుకు ఉంటారు కానీ బతికిన వాళ్ళందరూ సుఖపడ్డారా? ఒకడన్నాడు, నువ్వు ఎన్నైనా తిట్టు నన్ను, శతమానం భవతి అనకు. ఎందుకంటే ఇప్పుడు నాకు 50 ఏళ్ళు ఉన్నాయి, ఇప్పుడే నేను వెంకట్టుకున్నాను, ఎన్నాళ్ళు బతికినందుకు. ఎన్నో తప్పులు చేస్తున్నాను, అవన్నీ కావటం లేదు, రాత్రి నిద్ర పట్టడం లేదు, ఇలాగ 100 ఏళ్ళు బతకను ఆ మాత్రం అనకు అన్నాడు. తన విషయమే కాక దేశం ఉంది, సమాజం ఉంది, దేశంలో సంక్షోభం ఉంది, సమస్యలున్నాయి, ధర్మానికి గ్లాని ఉంది, ధర్మానికి శత్రువులు ఉన్నారు, దేశానికి శత్రువులు ఉన్నారు, సనాతన ధర్మానికి చాలా అవమానం జరుగుతోంది, లోటుపాట్లు కనబడుతున్నాయి, లోపల కనబడుతున్నాయి శత్రువులు, శత్రుశక్తులు, శాస్త్ర శక్తులు, బయట శక్తులు,
సాధారణంగా చాలా భయంకరమైన శక్తులు కనపడుతున్నాయి. ఎన్నిలేనివి ఒకటి చూస్తూ ఊరుకోవడం, ఏం చేయలేకపోవడం, కొన్ని చూడకుండా ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండడం చేతనైతే ఇది చాలా మంచిది. అది రాదు, రెస్పాన్సిబిలిటీ మాత్రం మన చేతిలో ఉందా? నిద్ర పట్టకుండా అవన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. కాబట్టి ఏమిటి కర్తవ్యం? అందరూ సులభంగా మంచి బుద్ధి ఉంటే ఎవరైనా చేయగలిగింది ఏమిటంటే, క్రియాకలాపం కర్తృత్వం దేశం ఉద్యమం కాదు, మౌనంగా కూర్చొని భగవద్ధ్యానం చేయడం. నాకు ఇంతే నేను ప్రార్థిస్తూ ఉంటాను, నా జీవనం నాకు సార్థకం కావాలి అంటే నేను చేసే ప్రార్థన ఎవరికైనా మంగళప్రదం కావాలి, నా జన్మ అప్పుడు సార్థకం అవుతుంది అని గుర్తించు. ఆ గుర్తింపులో భగవద్ధ్యానం ఎవరైతే రోజు చేసుకుంటారో అతడు ఏ కొంచెమైనా భగవంతుడిచ్చినటువంటి ఆయుర్దాయం అది శిక్షగా కాకుండా వరంగా పరిణమించాలి. భగవంతుడిచ్చిన ఆయుర్దాయం వరంగా వాడుకున్నవాడు ధనుడు, శిక్షగా దాన్ని రూపొందించుకున్నవాడేమో దురదృష్టవంతుడు. బాగా గుర్తుపెట్టుకుంటే నా అనుభవం వల్ల నీకు నేను చెప్పే సలహా ఏమిటంటే, నా అంత ఆయుర్దాయం నాకంటే ఇంకా ఎక్కువ ఆయుర్దాయం సంపాదించిన భగవంతుని అడగండి, కానీ ప్రతి క్షణం ఆయన గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఆయుర్దాయం ఇచ్చావో అది సాధనం చేయమని నిన్ను అడుగుతున్నాను. ఆయుర్దాయం నువ్వు ఇవ్వడం, నాకు డిస్క్రిప్షన్ ఇవ్వడం అలా ఇవ్వద్దు. ఎందుకు నీ ఇష్టం వచ్చిన బతుకు నువ్వు బతుకు నన్ను అనకు. నువ్వు సాధకం చేయను ఆయుర్దాయం నువ్వు ఇచ్చావు కాబట్టి. అలాగే నిరర్ధకం వ్యర్థమయ్యేటువంటి ఆయుర్దాయం నువ్వు ఇవ్వకు, నన్ను శిక్షించకు అని ప్రార్థించడం. అందుకని ఆ శ్రీమన్నారాయణ అలా అడిగితే ఆయన దయ రాక్షసుల మీద కూడా ఉంది. రాక్షసుల మీద ఎలాంటి దయ ఉంది ఆయనకి? వాళ్ళు బాగా ఔద్ధత్యంతో మధ్య వయస్సులో ఆరోగ్యంగా వాడు సమృద్ధిగా తినడమే కాక ఇతరులను కూడా తింటున్న మంచి కాలంలో వాడికి ఆయుర్దాయం వెంటనే తీసేశాడు. వాడికి ఎంత ఆయుర్దాయం, ఎంత చిరంజీవి, వాడు వరాలతో సుఖపడుతున్నాడు. వాడు ఎంతకాలం బతికితే అంత పాపం మూట కట్టుకుంటాడు. అంటే శాశ్వతంగా నరకంలో కావాల్సినంత నరకం ఉన్నంతకాలం వీడు అక్కడ ఉంటాడు. అంత పాపం సంపాదించుకుంటే వాడిని పాపం ఎక్కడి నుంచో వైకుంఠం నుంచి వచ్చి శ్రమపడి వాడి ఆయుర్దాయం అంతటితో తీసి వాడు నరకం సంపాదించుకోకుండా వాడిని కాపాడడం, అది అనుగ్రహం. వాడికి ఆయుర్దాయం, వాడికి శిక్ష. వాడిని రక్షించేది వాడిని తీసుకెళ్ళిపోవడమే. కాబట్టి చిరకాలం ఆయుర్దాయం వ్యర్థము కాకూడదు, నష్టము కూడా కాకూడదు, ఇదే కావాలి. అది గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు నారాయణ 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 అంటూ అంటే ఆయన అనుగ్రహం, ఆయుర్దాయం సద్వినియోగం అయ్యే విధంగా ఆయన అనుగ్రహం అనేది లభిస్తుంది. అలాగా నాకంటే చాలా బాగా ఎంతో గుణవంతులై ఎంతో మంచి సార్థకమైన ఆయుర్దాయం అందరికీ రావాలని, మీ ఇంట్లో పుట్టి పెరుగుతున్న చిన్న చిన్న శిశువులు ఉన్నారు, పాపలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నాకంటే ఎక్కువ హృదయం, నాకంటే ఎక్కువ సార్థకమైన విధంగా ఉండాలని మీరు నాకు ఇచ్చిన శుభాకాంక్షలన్నీ మీకు వడ్డీతో మళ్ళీ రిటర్న్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ శుభాకాంక్షలు తీసుకుని నా జేబులో పెట్టుకుని నేను ఇంటికి వెళ్ళిపోతే గ్రస్తులు అవుతాను. నిజంగా డే రిటర్న్స్ ఆఫ్ ది సేమ్ డే కాదు, సిమిలర్ డే అనకూడదు అని అర్థం వస్తుంది. అలా కాకుండా ఈసారి ఆయుర్దాయం ఇంకొక సంవత్సరం పెరిగినట్టు ఎంతకన్నా బాగా బతుకు, పూర్వం కంటే మంచి బుద్ధిగా ఉండు అని చెప్పాలి. కానీ మీరు అలా అంటారా? నన్ను మీరు అన్నారు కదా,
గౌరవం కదా. అందుకని నాకు నేనేమో ఇలా చెప్పుకోవాలి, మీ శుభాకాంక్షలు మీకు మళ్ళీ వడ్డీతో సహా ఆయుష్మంతులు, ఆరోగ్యవంతులు, బుద్ధిమంతులు, సార్థక జన్మలు మీరందరూ కావాలి, నారాయణుడి అనుగ్రహం మీ అందరికీ సంపూర్ణంగా లభించాలి అని ఆ శ్రీమన్నారాయణ వేడుకుంటాం. దాన్ని ఇంకా ఎక్కువ కాలం శిక్షించొద్దని చెప్పి నేను సవిషయానికి మనవి చేసుకుంటాం. మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. శుభం భూయాత్. శివానందాయ తే నమః. నమః శివానందయతీంద్ర సన్మార్గదర్శీ దేశికేంద్ర. నమామ్యహం తచ్చరణారవిందు కృపాకటాక్షం కురుదేవ నిత్యం. ఇంతవరకు చెప్పినది 20 డిసెంబర్ 2001 గురువుగారి బర్త్డే నాడు రాత్రి పాదపూజ తర్వాత వరంగల్ గురుధాం. ప్రతి సంవత్సరం కొన్ని మరొకసారి మనంతా కలుసుకున్నాం. ఎవరో ఒక వ్యక్తి యొక్క పుట్టినరోజుకి అంత ప్రాముఖ్యత లేనే లేదు. అది ఏమి ముఖ్యంగా అది అతడికి ఎందుకు పనికిరాదు, ఇంకోవాళ్ళకి ఎందుకు పనికొస్తుంది. ఇందులో సార్థకత ఏమిటంటే భగవంతుని స్మరించడానికి, ధర్మాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఏదో వంకని అందరూ సమావేశం కావడం అది ముఖ్యం. నిమిత్తం ఏదైనా కావచ్చు, అది ప్రాధాన్యం లేదు దానికి. యథాశక్తిగా తప్పకుండా అందరికీ తెలిసినవి భగవంతుడికి చాలా ఎక్కువ తెలుసును. అలాంటి ఏదో కథ శివారాధన, భగవదారాధన చేసుకున్నాము. ప్రతి మంత్రంలోనూ మనం శాంతి మంత్రం అనే పేరుతో మనం చెప్పే ప్రతి మాటకి అర్థం విశ్వశాంతి, సమస్త జీవకోటి సుఖంగా ఉండాలి. నేను ఎటు నుంచైనా శుభాన్ని విందును గాక, శుభాన్ని సూచను గాక. దేవతలందరూ నాకు ఆయుష్కాలంలో వాళ్ళ ప్రీతికరమైన పనులు మేము చేయించి ఆ సంకల్పం కూడా వాటి చేయాలి. కాబట్టి సద్బుద్ధిగా మిమ్మల్ని ధర్మ మార్గంలో నడిపించి నాకు మిమ్మల్ని అనుగ్రహించి సుఖాన్ని ఇస్తుంది కాక. ఈ సుఖం ఏ మంత్రంలో చూసినా విశ్వశాంతి, దేశంలో సమస్త ప్రాణికోటి, మనుషుకి మాత్రమే కాదు ప్రాణికోటికి సుఖాన్ని కోరుతాం. మనం వృక్ష సంపత్తి కూడా క్షేమంగా ఉండాలని కోరుతాం. పాడి పంట, వృక్షములు, కీటకం నుంచి సమస్త ప్రాణులు బాగుండాలని కోరుతాం. ఇటువంటి మహోన్నతమైన ఆదర్శాలు కలిగిన ఆరాధర్మాలకు సంబంధించి భిన్న భిన్నమైన మార్గములు పుట్టినవి. అయితే ఆ మార్గాలన్నీ కూడా భిన్నత్వంలో ఏకత్వంతో ఇప్పుడు కూడా అంటూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయవేత్తలు ఎక్కువ ఉంటారు అన్నమాట. అది ఏకత్వం అంటూ భిన్నత్వం వల్ల అనైక్యత సాధించుకున్నామని మనం చెప్పవలసి వస్తుంది. భిన్నత్వంలో ఏకత్వం ఒక సిద్ధాంతంగానే మిగిలిపోయింది, కానీ సమాజం ఏకముఖంగా నడవలేదు. దానివల్ల చరిత్రగా పరిశీలిస్తే చాలా ఆపదల పాలైంది ఈ దేశం. సాధారణంగా 10 మంది ఒక ఆపత్కాలంలోనైనా ఏకమవుతారు. ఈ దేశంలో వచ్చిన భిన్నత్వం ఎలాంటిది అంటే ఆపత్కాలంలో కూడా ఏకత్వం లేనటువంటి భిన్నత్వం వచ్చింది. అది మన చరిత్ర. మీరు బాగా చదివితే మీకు అర్థమయ్యేటటువంటిది. సూక్ష్మంగా ఒక మాటలు చెప్పాలంటే అనైక్యత, వైవిధ్యం వల్ల అందరూ సమానంగా పరస్పరం గౌరవించుకునేటట్టయితే ఏడు మార్గాలు వారికి అటువంటి సమస్తమైన సంపూర్ణ స్వాతంత్ర్యం వేదమతం ఇచ్చింది, ఆర్య ధర్మమే ఇచ్చింది. క్రిమికీటకాదులు కూడా ఈశ్వరుని హక్కు పురాణం చెబుతోంది, కాళహస్తి మొదలైన కథల్లో.
ఎవరికి కూడా పరమేశ్వరుని యొక్క దృష్టిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఈశ్వరుని యొక్క దృష్టిలో ఉండదని కూడా నిరంతరం మన పెద్దలు మనం చెప్తున్నా. అలాగే ఈశ్వరుని అట్లాంటి గుణములు కలిగిన ఈశ్వరుని మంత్రార్థంతో పూజ చేసిన వారు కూడా మనుషుల్లో అసమానత, ఆధిక్యత ఇవన్నీ గుర్తిస్తూ అహంకారంతో ఎవరి మార్గం వారికి గొప్పదని సాధించుకుంటాం కాక ఇతర మార్గములు క్షుద్రమైనవని చెప్పి ప్రచారం చేయడం చేత సమాజం ఉండిపోయింది. ఇది కలి ప్రభావం అని మనం ఒక మాట సమాధానం చెప్పుకుంటే సరిపోదు. కలికి కూడా కాళ్ళనిచ్చి మనం శాంతి చేసుకోమని అసలు సంప్రదాయాలు కూడా ఉంది. కలి సంకట హరణం, కలి దోష హరణం అని చెప్పి ఊరికే అనేక మంత్రాలు హరే రామ హరే కృష్ణ కలి సంతరణం అంటే కలి మన జోలికి రాకుండా ఉండాలంటే హరి రాముడు కృష్ణుడు, మళ్ళీ కృష్ణుడు రాముడు హరి ఈ రెండింటినీ ఈ విధంగా ఒక చోటు ఎన్ని వచ్చాయి. అవతార పురుషుడు మనం రక్షించిన వారు ఒక చోటు వచ్చారు, ఒక చోటుకు వెళ్తున్నారు. ఈ విధంగా ఒక భేద దృష్టి లేని మూల వస్తువు మూలకందం ఏదైతే మన నాగరికతకి ప్రారంభ దశలో ఉండిందో మనుషుల అనుగ్రహం చేత దాన్ని జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం ఒక ప్రక్కన జరుగుతూ ఉంటే మరొకరికి అలాంటి ప్రయత్నంలో కూడా దోషం కలుగుతుంది కనబడుతుంది. మరొకరికి అనైక్యతలోనే స్మోత్కర్ష తమ యొక్క గొప్పతనం కనబడుతుంది. ఇంకొకరిని తనతో సమానంగా చూడటం ఇష్టం లేకపోవడం అనేటటువంటి ఒక దౌర్బల్య మనుషులు ఏర్పడడం చేత ఈ దేశం చరిత్ర చూసేటట్టయితే ఏ విధంగా మానస సరోవరం నుంచి ఒక ధార పుట్టి 3 నదులై 30 నదులై శతద్రువై దక్షిణ దేశం దాకా వచ్చిన అనేక నదులు చిన్న చిన్న కాలువలు, పిల్ల కాలువలు, మురికి కాలువల దాకా వెళ్ళవచ్చిందో ఆ విధంగా ఒకసారి పుట్టినటువంటి పరమ పవిత్రమైన గంగ పరమేశ్వరుడికి పవిత్రమైన వస్తే శిరోధార్యం. పవిత్రత అంటే సృష్టిలో తాను పవిత్రంగా ఉండడం కాదు, ఎంత అపవిత్రుడైనా పవిత్రం చేసేదని అర్థం. అట్టి వస్తూనే ఆయన ధరిస్తాడు. అభిషేక ప్రియుడు అంటే గంగను ధరించడం చేత ఆయన తత్వంలో వల్ల మాత్రం చేతనే పాపములు నశించడం. పాపాలు నశించడానికి అనేక మంత్రములు ఉన్నాయి. పరమేశ్వరుడు ఆ శివమంత్రంలో ఉండేది ఏంటంటే మహాదోషి అయినటువంటి అనర్హుడి యొక్క పాపములు క్షయం చేయగా కర్మక్షయం చేస్తుంది. సమస్య ఏ కర్మ మిగలకుండా శుద్ధమైన జ్ఞానం మోక్షాన్ని ఇచ్చేటువంటి తత్వాన్ని ఆరాధన చేస్తాను శ్రీకృష్ణలో. ఈ విధంగా అనేక ఉత్తమోత్తమైన మార్గాలు చెప్పి పరస్పరం ఒకరిని పోల్చుకుని చూసుకోకండి. నీ మార్గాన్ని ఉత్తమను గ్రహించి విశ్వాసంతో నీవు నడు, ఇతరులు నీవు పోల్చుకుని అహంకరించకు. ఇంకేదనంటే ఎవరికి ఏ ఉత్తమ మార్గంలో వెడుతున్నారో ఏ మనుషుడికి తెలియదు, అంతర్యానికి ఒక్కడికే తెలుస్తుంది. మహాపండితుడిని అనుకుని నేను ఉపాసకునని నేను అనుకుంటే నేను ఎంత తక్కువగానో పరమేశ్వరుడికి తెలుస్తుంది. నేను అనుకుంటాను గొప్పవాడిని, చాలా మంత్రవచ్చు, యజ్ఞవచ్చు, ఇంటి నాటవాడేవాడు వాడికి ఏమి రాదు. కానీ ఇస్లాం మతంలో కూడా అజ్మీర్లో ఒక యోగి ఉండేవాడు, వాడిని సూఫీ సేట్స్ అంటారు. వాళ్ళు అతన్ని అనుయాయులైన ముస్లింస్ వెళ్ళి అడిగారు, హజరత్ మనమేమో ఉత్తమమైన మార్గంలో ఉన్నాం, సరే మనకేం పర్వాలేదు, భగవంతుని తప్పకుండా చేరుతాం. అయ్యో పాపం అందరి మాట ఏమిటి, వీళ్ళని ఎవరు రక్షిస్తారు, మరి వీళ్ళని చెప్పిన మూర్ఖత్వంతో చెప్పిన మాట వినటం లేదు, సత్తు బాగు చేయలాగా మాకు అర్థం కావటం లేదు, ఏమిటి వీళ్ళ దశ ఏమిటి అని అడిగారు. ఆయన చెప్పిన సమాధానం చరిత్రలో ఉంది. జ్ఞాని కాబట్టి, మతాహంకారం లేనివాడు కాబట్టి, ఏ జీవుడికి ఏ మార్గంలో ఎట్టి స్థితి లభిస్తుందో మనకి తెలియదు, తెలుసుకోవడం కూడా సాధ్యం కాదు. అల్లాహ్ ఒక్కడికి తెలుసు దాని లక్షణం. అతని దృష్టికి అతనికి తెలిసిన విషయం గురించి మనం చర్చించడం మంచిది కాదు, ఎప్పుడు తెలియదు. కొంత సహన శక్తి, కొంత విజ్ఞానం కనుకుంటే మనుషుల అహంకారం పోతుంది. కానీ భారత జాతికి పెద్ద శాపం ఏమిటంటే మహోన్నతమైనటువంటి కోటి మతములకు మానస సరోవరం వల్ల కారణమైనటువంటి ఒక వేదం అనేక మార్గాలు పుట్టిన అన్నిటినీ సమానంగానే మనం
శాస్త్రీయంగా ప్రవర్తించగలిగిన ఉత్తమ లక్షణం అందులో ఉన్నా వీళ్ళు పరస్పర అవగాహన లేకపోవడంతో దేశం సమైక్యత పోగొట్టుకుంది, అష్ట కష్టాలు పాలేదు, ఆంతర్యుద్ధాలు పాలేదు. భవిష్యత్తు చాలా సులభమైంది ఈ దేశాన్ని జయించడం నాశనం. ఇది కలిపి విడంబనం అని మనం అనుకోవచ్చు, కానీ దానికి ప్రతిక్రియ చేయకుండా మనకి క్షేమం లేదు. క్షేమం ఉంటేనే తర్వాత మనుగడ, తర్వాత అభ్యుదయం, అభివృద్ధి, ఏదో మిగతా శుభాలని బ్రతికి ఉండేను శుభములు పడేయవచ్చు. మొట్టమొదటి బతికి ఉండాలి. మతంగానికి కావాల్సినటువంటి సామర్థ్యత ఈ దేశంలో ఎప్పుడైతే లేదో, ఎప్పుడు ఈ దేశానికి విపత్తులు ఎప్పుడు ఉంటాయి. ఇంకా రాబోయే శతాబ్దం మనం పోయినా తర్వాత వాళ్ళు బాగుంటారో లేదో మనకి తెలియదు. వాళ్ళకి అపకారం జరగవచ్చు, నిరుద్యోగంగా ఉంటే అపకారం జరగకపోవచ్చు, క్షేమం ఉండొచ్చు, ఏమో ఎవరికి తెలుసు. సమాజం పట్ల ఉండే బాధ్యత మనం ఒక విధంగా ఆలోచించాల్సిన ఆవశ్యకత లేదు. చాలా వచ్చింది ప్రపంచంలో. ద్వేషమే మతబోధగా, హింస మతబోధగా ఒక పట్టం కట్టుకుని మానవ జాతికి నాగరికతకు శత్రువైది ఉన్న కాలంలో మరి ఏమన్నా చేయాలా, మన పని ఏమన్నా అవుతుందా అంటే ఒక ధైర్యం మనిషికి కావాలి. చెడ్డది ఏదైతే ఉందో, ఏది మానవ జాతికి కంటకమైనదో, సమాజానికి ఏదైతే మంచిది కాదో అట్టి దేశాన్ని ఖండించడం బాధ్యత అందరికీ ఉంటుంది. అది ధర్మదేవత యొక్క ఆరాధన అవుతుంది. ధర్మదేవతను ఊరికే విగ్రహం పెట్టుకుని తీర్లేదంటే ధర్మానికి దోహదం చేస్తూ మాట్లాడడం అనేది దేశ సాహసం. దానికి పెద్ద కష్టం లేదు. వస్తే ఒక కష్టం వస్తుంది, ఎవరికైనా ద్వేషం కలిగితే ఎవరైనా కొట్టచ్చు, పెట్టవచ్చు, పంపొచ్చు. ఇంతకన్నా పోయేది ఏమీ లేదు మనిషికి. చంపినా మనకి పోయేది ఏమీ లేదు. చచ్చిపోయిన వాడికి ఏం నష్టం ఉంటుంది? గట్టిగా ఆలోచిస్తే ఏమైనా నష్టం ఉంటుంది? చచ్చిపోయిన వాడికి ఎటువంటి నష్టం లేని వాడే అవుతాడు వాడు. కాబట్టి అదంతా భయంకరమైనటువంటి స్థితి ఏం కాదు. మనం అందరూ మరణం అంటే చాలా భయపడి అయ్యో అయ్యాను ఏమీ కాదు. చచ్చిపోయిన వాడు దుఃఖపడుతున్నాడా అని ఆలోచిస్తే మనం వాడి గురించి దుఃఖపడక్కర్లేదు. చివరి దుఃఖపడుతున్నాడంటే అందరూ అలాగే వెళ్ళాడు. అదే విచిత్రం. ఎల్లుండి పోయేవాడు పోయిన వాడి గురించి దుఃఖించడం ఇస్తా అన్నారు ఎవరు. కాబట్టి దానికి భయపడకూడదు. ఆర్యరక్షణ అది ఆర్యుడంటే జీవకోటికి, దేశానికి, నాగరికతకు క్షేమం కోరేవాడని, సన్మార్గంలో ధర్మార్గంలో నడిచేవాడని, వివేక సంపత్తి కలిగిన వాడని, సహనశీలుడు. సహనం అనే పేరుతో కూడా అసహనాన్ని సహించమని ఎక్కడా చెప్పలేదు. మతాంతరములను సహించమని చేస్తారు. అసహనాన్ని వ్యక్తిగతమైన ఉపకారం వాడు చేస్తే ఈ వ్యక్తిగతంగా మాత్రమే క్షమించవచ్చు, సహించడం కాదు. అంటే సహించరానటువంటి వస్తువును క్షమించడం అనేది వ్యక్తిగతమైన స్వభావం. నేను అపకారం చేసిన అతన్ని నేను క్షమిస్తున్నాను. కానీ ధర్మానికి అపకారం చేస్తే, మానవ జాతికి అపకారం చేస్తే, నాగరికతకు అపకారం చేస్తే, ఇక్కడ మానవ జాతికి ఉండేటువంటి మత స్వాతంత్రాన్ని గుర్తించగా హింసాకాండంలో దిగితే దాన్ని కూడా క్షమించమని ఎవరు చెప్తారు? అంటే ఇతరులు జరిగే అపకారాన్ని మనం క్షమిస్తున్నాం అన్నమాట. మన దాకా వస్తే క్షమిస్తాం అన్నమాట. అదే దౌర్బల్యం. అది చాలా నేరం. అది ధర్మదేవుడు ఎప్పుడు మనం క్షమించదు. ఎందుకంటే మనం ఆర్యులమే హిందూ ధర్మంలో పుట్టిన తర్వాత 4 పురుషార్థాలు ఉన్నాయి. చిత్తజీవిత మోక్షం, మొదటిది ధర్మము, అర్ధగమాలు మధ్యన ఉన్నాయి. అర్ధగమాలు మధ్యన ఎందుకు పెట్టారంటే, ధర్మం ముందర ఎందుకు పెట్టారంటే ధర్మ మార్గంలో అర్ధగమాలు సంపాదించుకున్నారు. ధర్మ విరోధమైన అర్ధగామాలు సంపాదించకూడదు. ధర్మం ముందరికి కాబట్టి తర్వాత అర్ధగామాలు సంపాదించకూడదు. సుఖాన్ని అనుభవించుకోవాలంటే ధనం ఉంటుంది. అన్ని విషయాలు ఉన్నాయి. సంగీతం, సాహిత్యం, మరి శాస్త్రములు, లలిత కళలు, మంచి భోజనం, మంచి వాహనాలు, ఇల్లు, వాకిళ్ళు, పుత్రపోతుల అభివృద్ధిగా సుఖపడ్డం అందరికీ ఇదే నేరం అని ఎక్కడా చెప్పలేదు. అజ్ఞానం అని చెప్పలేదు. అజ్ఞానం అంటే మోక్షం కోరేవాడికి ఇది అజ్ఞానం. ఇంకా ధర్మ మార్గంలో నడిచేవాడికి అజ్ఞానం అలా చెప్పలేదు. ఒక సందర్భంలో అజ్ఞానం, ఒక సందర్భంలో ధర్మం. అలా క్లియర్ ఉన్నటువంటిగా మన జాతి. నేను ఒక ధర్మాన్ని, పురుషార్థాల మొదటిదైన ధర్మాన్ని పరిపాలించడం నాటే మనం అనుకుంటున్నాను. ధర్మాన్ని పరిపాలించాలంటే నేనెవరికి వాడను, నేనెవరికి మోసం చేయలేదు, నేనెవరిని చంపను. అది అంత మాత్రం పరిమితమైనటువంటి చిన్న గిరి గీసుకుని అందులో తాను క్షేమంగా ఉండడమే అవుతుంది. కానీ
సమాజానికి ఏ విధమైన రుణం తీర్చుకున్నట్టు కాదు. రుణగ్రస్తుడు ఎప్పుడు ఎన్ని వేల జన్మలకైనా తిరిగి వస్తూనే ఉంటాడు. రుణగ్రస్తుడు కాని మనుషుడికే మోక్షాధికారం ఉంటుంది. భగవంతుడి శాస్త్రమే అలా ఉంది. ఎంతకాలం రుణం ఉంటుందో అన్ని మాటలు రావాల్సిందే. ఎన్ని జన్మలైనా వాడు పండితుడే కావచ్చు, వేదములన్నీ తల్లిదండ్రులుగా కూడా చదివి ఉండొచ్చు, క్రతువులు చేసి ఉండొచ్చు, దానాలు చేసి ఉండొచ్చు, ధర్మం చేసి ఉండొచ్చు. అయినా ఎంత తను చేసిన ధర్మం తనకి చాలా గొప్పగా, తను చేసిన దానం తనకి చాలా అధికంగా కనబడుతుంది. 1 కోటి సంపాదిస్తున్నాడు, 10 లక్షలు దానం చేసి 10 లక్షలు ఎవరైనా ఇచ్చారని నేను ఒక్కడిని ఇచ్చాను అనుకుంటాడు. వాళ్ళందరూ 10 లక్షలు లేని వాళ్ళు కాబట్టి ఇవ్వలేదు. 1 కోటి ఉండి నేను 10 లక్షలు ఇచ్చాను, 1 లక్ష ఉన్నవాడు 1000 ఇచ్చాడు, వాడు నాకంటే అధికుడే అనే మాట మర్చిపోతాడు. ఇందువల్ల సోత్కర్ష తన గురించి తను చాలా గొప్పగా అనుకోవడం తనకే శత్రువు. అది ఎవరికి శత్రువు కాదు. నా అహంకారం ఎవరికి శత్రువు? నా అహంకారాన్ని గుర్తించేది ఎవరికి కావాలి? నేను అహంకారం అంటే నా ముఖమే చూడరు వాళ్ళు. వాడికి ఏం అపకారం లేదు, ఏమి నష్టం లేదు. నా అహంకారంలో నాకే నష్టం వస్తుంది. కాబట్టి అహంకారాన్ని జయించాలి, రుణాన్ని తీర్చుకోవాలి, సమాజానికి ధర్మాన్ని గురించి ప్రచారం చేయాలి. ధర్మాన్ని చెప్పినప్పుడు అధర్మాన్ని ఖండించినప్పుడు నిర్మోహమాటంగా దీనివల్ల లాభమా నష్టమా అనేటటువంటి ఆలోచన లేకుండా ధర్మాన్ని చిత్తశుద్ధితో ఖండించాల్సిన బాధ్యత ఉంది. అలాంటి పరీక్షా సమయం ప్రపంచానికి అంతటా ఉంది. అనేక దేశాల్లో చాలా పీడ, అజ్ఞానము, దుఃఖం, అమాయకులైన ప్రజలు వేల సంఖ్యలో నిష్కర్షంగా ఒక క్షణంలో పోవడం చూస్తున్నాం. మనం ఏం కర్తవ్యం లేదా మనకి? మన ఇల్లు మన జాగ్రత్త పెట్టుంటే చాలా. ఇంకేమి కర్తవ్యం లేదా? సమాజాన్ని గురించి ఆలోచించేటట్టయితే ధర్మం అనేది ఒక వస్తువు జ్ఞాపకం వస్తుంది. ఆ ధర్మాన్ని యథాశక్తిగా అందరూ సమస్తము త్యాగం చేయండి, అగ్నిహోత్రంలో దూకండి, ఖడ్గం పుచ్చుకొని అందరినీ చంపండి, అది కాదు మనం చెప్పేది. కర్తవ్యం వాగ్రూపంలో చెప్పేటటువంటిది ఒకటి ఉంటుంది, ఒకరికి ఖండించడం. క్రియారూపంలో చేయవలసిన బాధ్యత మరొకరికి ఉంటుంది. ఒకడు బలవంతుడవుతాడు, వాడు క్షాత్రధర్మాన్ని అవలంబించి శరణలో చేరవచ్చు. బుద్ధిమంతుడు ఉంటాడు, బుద్ధిగత జీవుడు. వాడు బుద్ధిని ఉపయోగించి విశ్లేషణ చేసి ధర్మాన్ని మాట్లాడవలసిన బాధ్యత ఇతరులకు ఉంటుంది. ఒకడు అధర్మపరాయణుడు, వాడేమో అధర్మాన్ని బాగా సపోర్ట్ చేస్తూ మన దగ్గర వస్తాడు. అతడికి సమర్థించి మొహమాట పడి అతడికి ఒప్పుకోక, అతడు చెప్పేది ఎంత మిత్రుడైనా సరే, సోదరుడైనా సరే, తండ్రి అయినా సరే, అది ధర్మం కాదని చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. బుద్ధిగత జీవులకి ఆ బుద్ధిగతమైనటువంటి బుద్ధి సంబంధమైన ధర్మం ఉంటుంది. యథాశక్తిగా ఎవరికి ఏది సాధ్యమో, ఏది కష్ట నష్టాల్లో దీన్ని మనుషులకి ఉపకారం చేసేటటువంటి బాధ్యత, అంటే ఏ మనుషులకి కష్ట నష్టాల్లో దింపుతున్నదో దాన్ని అధర్మంగా భావించి ఇతర వ్యక్తులకు స్వాతంత్ర్యాన్ని గుర్తించకపోవడమే అధర్మము. ఎవరు ఏ మార్గంలో వెళుతున్నారో వారు ఆ మార్గంలో వెళ్లేందుకు జన్మ హక్కుతో వాళ్ళు వెళుతున్నారు. అది కాదనడానికి ఎవరికి హక్కు లేదు. ఒకరి మత విశ్వాసం, ఒకరి జీవన విధానం, వాళ్ళ హక్కులని ఖండించేటువంటి అధికారం ఎవరికీ లేదు. ఈశ్వరుడు ఇచ్చినటువంటి అధికారం అందరికీ ఉంది. దానికి విరోధులు ఎవరైనా సరే మానవ జాతి విరోధులే, నాగరికత విరోధులే అని చెప్పాల్సిన బాధ్యత ప్రతి వారి ఎందు ఉంది. ఇది మనం మంత్రోపాసన చేస్తాం, మోక్షాన్ని కోరుతాము, ఉపాసన చేస్తాం, దేవత ఉపాసన చేస్తాము, యోగాభ్యాసం చేస్తాం, దానం చేస్తాం, ధర్మం చేస్తాం. కొన్నినేమో మనకు సుఖం కోసమని, పిల్లలు వాళ్ళు బాగుండాలని, లాభం బాగుండాలని, వ్యాపారం బాగుండాలని చేసేది మత ప్రసక్తి ఒకటి. ఆధ్యాత్మిక సాధన చేసేవారు వేల మంది ఉన్నారు, వారు చేసేది ఒకటి. కానీ అందరికీ కూడా తత్వజ్ఞానం కోసం తపస్సు చేసేవారు కూడా జీవించినంతకాలం ఆఖరికి వరకు సమాజంలో ఒక పౌరుడిగా, ఒక సభ్యుడిగా కొంత బాధ్యత ఉండి తీరుతుంది. ఇది ధర్మం. ఈ ధర్మాన్ని గుర్తించకపోవడం చేత, అనైక్యతను ఎక్కువ ప్రచారం చేయడం చేత, ఒకరు పరస్పర ఖండన మండనాలకు ఉండడం చేత అనైక్యత చాలా ఎక్కువైంది. దానివల్ల ఈ దేశం నష్టపోయింది. ఇలాంటి అనైక్యత ప్రపంచంలో దేశాల మధ్యనే ఉంది. మన సమాజంలో మనకి ఇంత ఉత్తమమైనటువంటి సంస్కృతిలో పుట్టడం చేత మన అనైక్యత సిగ్గుచేటు. దేశాల మధ్యన అనైక్యత ఉంటే వారందరూ వేద ధర్మంలో పుట్టలేదు, ఉపనిషత్తులు చదవలేదు, ధర్మశాస్త్రాలు చదవలేదు, అక్కడ బుద్ధుడు పుట్టలేదు, అక్కడ శంకరాచార్యుడు పుట్టలేదు, త్రిమూర్తులు అక్కడ అవతరించలేదు. వారు ఒకరితో పరస్పరం ద్వేషించినప్పటికీ వారు చదువు అంతేనని మనం అనుకోవచ్చు, తప్పలేదు. ఇందులో మునిగిపోయింది ఏం లేదు. ఎవరిని అవమానించక్కర్లేదు. వారి హక్కు వారికి, ఒకరిని కొట్టుకునే హక్కు ఉంది, దాక్కునే హక్కు వాళ్ళకి ఉంది.
మనలో మనకు అలాంటిది లేదు. ఇది చాలా అపచారం, మన ఋషులకు అపచారం, మన సాంప్రదాయానికి అపచారం. ఏకమత్యం కావాలి. ఇలాంటి మన సాంప్రదాయానికి ద్రోహం చేయనటువంటి ఏకతా దృష్టితో మనం జీవించాలి. అందులో రెండో మనకు కనపడకుండా వచ్చే లాభం ఏంటంటే సమాజ శ్రేయస్సు, ఇతర మానవ జాతి యొక్క క్షేమము కోరిన వాడికి తన భార్యాపుత్రుల క్షేమాన్ని గురించి ఆవశ్యకత లేదు, దాన్ని విచారించాల్సిన పని లేదు. అందులో తప్పనిసరిగా అతడి స్వకీయమైన చాలా చిన్నదైనటువంటి ఇంట్లో ఉండే క్షేమం భగవంతుడు ఎలాగో ఇస్తాడని నా విశ్వాసం. అలాగా అనేక నిదర్శనాలు ఉన్నాయి. తన భార్య బిడ్డల గురించి ఎప్పుడు ఆలోచించక లోకం కోసం, దేశం కోసం సేవ చేసిన వాళ్ళు ఇటు వచ్చి ఇంత మూట సంపాదించి వాళ్ళకి ఇచ్చి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు క్షేమంగా బాగానే ఉన్నారు. ఏ లోటు దారిద్ర్యం అనుభవించడం లేదు. ఆరోగ్యం ఉంది, సంపద ఉంది, సమృద్ధి ఉంది, పరంపర అభివృద్ధి నడుస్తూనే ఉంది. చాలా సంపాదించిన వాడి పరంపర కూడా అంత బాగా లేదు. కాబట్టి ఇది ఒక యజ్ఞం, ఇది ఒక త్యాగం. కొంతమంది దేవతలకి స్వాహకారంతో చేసిన త్యాగం కూడా చేసినామమ్మా, ఇది నాది కాదని. ఇంద్రాయ స్వాహ ఇంద్రుడికి ఇస్తున్నాను, సుఆహ ఇంద్రాయ నమమ్మ, ఇది ఇంద్రుడిది, నాది కాదు. త్యాగంలో మహాఫలం వస్తుందని చెప్తున్నారు. ఈ త్యాగం కూడా ఒక పరమధర్మంగా నేను ముఖ్యంగా గుర్తించాలి. అందరూ కూడా లోకక్షేమాన్ని ఆశించి అందులోనే నా క్షేమం ఉందని చెప్పి భావన, విశ్వాసంతో ఎవరి ఇష్టదేవతని యథాశక్తిగా మంత్ర రూపంలో కానీ ధ్యాన రూపంలో కానీ ఎలాగైనా సరే ఆరాధన చేస్తూ ధరించి మన భవిష్యత్తులో రాబోయే మన పిల్లలకు క్షేమకరమైనటువంటి సమాజము, దేశం కావాలని కోరుకోవడం ఒక మహాయజ్ఞంగా భావించి మనం ఉండేది. ఎన్నాళ్ళు మనకి తెలియదు. ఇందులో ఈ విధంగా నాకు రుణం తీరుతుంది, ఈ విధంగానే రుణం తీరడం చేత నేను ఎంతనో ఇతర క్షేమాన్ని కోరి నేను ఆరాధిస్తున్నాను. నా యందు దయ నీకు సహజంగానే ఉంటుంది, నేను నీ దగ్గరికి చేర్చుకో అనే భావన చేత మాత్రమే ముక్తి కలిగేటటువంటిది. ఏం చేతనంటే భావన కూడా లేని పశుపక్షాదులకి మోక్షం ఇచ్చిన పరమేశ్వరుడు మనకి కూడా ఆయన దయ మీద ఆధారపడింది. కానీ మన మోక్షం, మన స్వాతంత్ర్యం, మన గొప్ప అర్హతలు, మన అనుష్ఠానంలో ఉండే గొప్ప శక్తి, మన మంత్రోపాసనలో చాలా గొప్ప ఏకాగ్రత దీని మీద ఆధారపడి ఉంది. అజ్ఞానం అది ఎప్పుడూ లేదు. స్వకీయమైన సమర్థత మీద ఏది ఆధారపడి లేదు. అయితే మన కర్తవ్యం, మనకు ఉండేటటువంటి యావత్ శక్తితోనూ స్థితితోనూ చేయడం మన కర్తవ్యం, అది ధర్మం. ఫలం ఏమో ఈశ్వరుడు ఇస్తాడని చెప్పి వేరు చెప్తున్నాడు. ఈ సాంప్రదాయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ భారతదేశం బహుశా మళ్ళీ శివానుగ్రహం మన నందిని ఇలా సమావేశపరచు సంవత్సరం నాటికి లోపుగా ఒక ప్రధానమైన ఒక అధ్యాయం ఈ దేశంలో నడవవచ్చు. ఆ అధ్యాయం పరిసమాప్తి శుభాంతం కావాలి. మనం సుఖమైన సంపదలతో, క్షేమంతో మన పిల్లలకి ఇంకా పర్వాలేదు అనుకునే స్థితిలో మనం కలుసుకోవాలని కోరాలి. ఆ విశ్వాసంతోనే చేయాలి. ఒక సంవత్సరం దీక్షగా చేయడం. ఎంతో కష్టపడుతున్నారు, 40 రోజుల దీక్షతో నడిచి పెడుతున్నారు, 60 మైళ్ళు నడిచి పెడుతున్నారు. ఎంత చేసి వారు కోరుకునేది ఏంటంటే వ్యాపారం బాగుండాలి, కొడుకు బాగుండాలి. చాలా చిన్నవి, అంత దూరం వెళ్ళనక్కర్లేదు. ఊళ్ళో రావి చెట్టు కింద కూర్చుని చివరికి యక్షిణి మంత్రం చెప్పినా ఇవన్నీ వస్తాయి. అంత జ్ఞానస్వరూపుడి దాకా వెళ్ళి 60 మైళ్ళు నడవక్కర్లేదు. పిశాచం కూడా మనకి ధనం ఇవ్వగలదు అసలు. అదే పెద్ద గొప్ప దేవతల దాకా వెళ్ళక్కర్లేదు. మనం కోరే కోరికలకి చాలా అల్పమైన, క్షుద్రమైన, ఎందుకు పనికిరాని కోరిక నెరవేరకపోయినా ఏం పర్వాలేదు. మనం కోరవలసింది ఆర్యజాతిలో పుట్టినందుకు మహోన్నతమైనటువంటిది విశ్వశాంతి, విశ్వరూపంలో ఉండి పరమేశ్వరుని కోరడం, ఆయన్ని ఆరాధించడం. నీ చేత వ్యాపించి ఉన్నటువంటి జగత్తంతా నీ మయంగానే ఉంది. నేను గుర్తించడం లేదు. ప్రజలు మేము నిన్ను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నాం, అనుగ్రహించవలసిందని. వ్యక్తిగతంగా జ్ఞానము, క్షేమము, లోకాను క్షేమము కోరడం మన కర్తవ్యమని నేను భావిస్తున్నాను. ఇవాళ కానీ ప్రతి సంవత్సరం, ప్రతిరోజు మేము చేస్తున్న యజ్ఞములన్నీ కూడా చేతైన విధంగా, ఏదో యథాశక్తిగా, ఏ సకృతిగా, ఏం పెద్ద గొప్పగా చెప్పుకోవడానికి ఇది మహాయజ్ఞం చేశామని ఎవరు అనుకోకూడదు. ఇంతకన్నా చిన్నది ఇంకోట్లేదు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అయితే ఇంత చిన్నదని ఎందుకు చేస్తున్నట్టుగానే పెద్ద చేత కాదు.
ఇచ్చేవాడి మనసు పెద్దది, వారి చేయి పెద్దది. మన ఇప్పుడు భోజరాజు మహాదగ్గర చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఏదో ఓ శ్లోకంతో ఇక్కడ శ్లోకం సంస్కృతంలో చెబితే ఆయన సంతోషించి చాలా ఇస్తాడని ఎవరో అనుకున్నారు, చెప్పారు. బ్రాహ్మణికి ఏమీ రాదు, వాడు భోజనం చేసి రాజేంద్ర అని శ్లోకం రాశాడు. ఆయన నవ్వాడు. ఇది గృహ సమయంలో ఏ గృహస్థితికి వెళ్ళినా పప్పు నెయ్యి పెరుగు వేసి అన్నం పెడతాడు, నా దగ్గరికి అడగడం ఎందుకు, ఇదేం తెలియదు ఒక్కవాడు అని అంటే వాడికి అంతే చేతనైంది అడగడం. ఇచ్చేవాడు భోజరాజు మాత్రం వాడికి 7 తరాల తరబడి అగ్రహారం రచించాడు. కాబట్టి ఇప్పుడు ఎలా అడిగినా ఇచ్చేవాడు గొప్పతనాన్ని బట్టి ఫలాలు వస్తాయి. దాత యొక్క మహత్వం అటువంటిది. స్వర్గానికి పట్టణం కట్టొచ్చు మనకి, భూమికి పరిపాలన చక్రవర్తిని చేయగలడు. మనం అడిగేది ఏమిటి? భగవంతుడి దగ్గర వెళ్ళి చిన్న అడగడం ఏమిటి? పెద్దదే అడగాలి. అలా అడిగే హక్కు మనకి జన్మసిద్ధంగా ప్రతి మనుషుడికి ఉంది. అనేక ధర్మశాస్త్రంలో మనుషుల యొక్క అల్పత్వము, ఈశ్వరుని యొక్క అనల్పత్వము బాగా చెప్పారు. అడగడంలోనే అడగడానికి సంకోచించడం, ఎవరిని అడుగుతున్నామో వారికి అవమానం అవుతుంది, వారు ఇవ్వలేడేమో అని ఇవ్వడేమో అని. అలాంటి అవిశ్వాసంతో వెళ్ళిన వారికి ఏమొస్తుంది? రాదు. కాబట్టి ఎవడైనా సరే ఏ చిన్న విషయంలో ఎలాంటి ప్రార్థన చేసినా లోకక్షేమం కోసం చేయడం అనేటటువంటి దాంట్లోనే తాను తరిస్తున్నాడు. ఇది నా విశ్వాసం, సిద్ధాంతం. దాన్ని నేను పండితుడిని కాదు, మీ అందరికీ తెలుసు ఆ మాట. చాలా శాస్త్రాలు ఉన్నాయి, చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. నాకు తోచిన మాటే నేను చెప్తున్నాను. నా అనుభవం నా వాక్కుకి వెనకాల మద్దతు ఇస్తుంది అంతే. కాబట్టి శివానుగ్రహం చేత ఈ ఆర్యధర్మం ఇంకా పునర్వ్యవస్థ పొంది, ఏకత్వం పొంది, ఈ జాతి ఏకముఖమై భారతదేశం మొత్తం మానవ జాతికి గురుస్థానాన్ని పొంది, గౌరవాన్ని పొంది, లోకక్షేమం అంతా కోరేటటువంటి ఆర్యుడు లోకంలో ఎక్కడికి వెళ్ళినా గౌరవం పొందేటట్టు ఉత్తమ స్థానం మనకి రావాలి. ఎందుకు మనకి రాని క్షుద్రమైనటువంటి రాజకీయాలు, చిన్న కోరికలు, చిన్న ఆశయాలు, అహంకారాలు, ఎవరికి నలుగురి కంటే తను అది కూడా నేను అనుకుంటే దానికి వచ్చిన ఉత్కర్ష ఏమీ లేదు. ఎందుకంటే ఆ నలుగురు ఎంతో ఉత్తములైతే ఇతడు ఉత్తముడైతే గొప్ప. సామాన్యుల్లో వీడు ఉత్తముడైనా ఎందుకు చదువు రాని వాడి చేత శ్లాఘించబడితే వీటికి వచ్చే గౌరవం ఏమిటి? పండిత సన్మానం గొప్పది కానీ పామర సన్మానం ఎట్లా ఏముంది? అందులో ప్రచారం చేసి మోసపుచ్చి కూడా సన్మానం పొందవచ్చు. కాబట్టి అది కాదు. వ్యక్తిగతమైనటువంటి సంకుచితమైన దృక్పథం వదిలిపెట్టి భగవంతుని యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి మన సాంప్రదాయాల్లో మన మహర్షుల యొక్క బోధన జ్ఞాపకం చేసుకుని ఆర్యధర్మంలో పునః సుప్రతిష్టమైనటువంటి ఆర్యధర్మాన్ని మనం జీవించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈశ్వరుని ప్రార్థిస్తూ ఈశ్వరుడు రక్షించుగా కానీ వారిని ప్రార్థిస్తున్నాను. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం సర్వే సుజనా సుజనుభవంతు, సర్వే జనా సుజనుభవ. సుజనులందరూ క్షేమంగా ఉందరు కాదా అని అంటాను నేను. దుర్జనులు కూడా సర్వే జనా సుజనుభవంతు అంటే ఇక మనకు వచ్చే తేడా ఏముంది? మరి అంటే ఏమిటంటే దుర్జనులందరూ పోవాలని నీ ఉద్దేశం అంటే సర్వే సుజనా సుఖనోభవంతు, సర్వే జనా సుజనోభవంతు. అందరూ ఈ రెండు అనుకుంటే చెప్పు. దీనివల్ల శివానుగ్రహం అందరికీ లభిస్తుంది అని నా విశ్వాసం. శుభం భూయాత్. విమానం భూతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. శుభం శుభమస్తు. పార్వతీపతే హర హర మహాదేవ. గురు బ్రహ్మ చిరంజీవి బారు శ్రీనివాసరావు గారు వరంగల్ వాస్తవ్యులు. వారి తల్లిదండ్రులు ఈ ఊరిలోనే ఉంటారు. ఉద్యోగరీత్యా పెద్ద ఉద్యోగంలో ఉన్నారు. ఐటీ కంపెనీ అంటే మీకే తెలిసేది ఏమిటో, చాలా పెద్ద కంపెనీలో చాలా పెద్ద పదవిలో ఉన్నారు ఆయన. ఆయనకి ఒక దైవభక్తి, ధర్మం మీద శ్రద్ధ, సాహిత్యం మీద ఎక్కువ ఇష్టం, ఇవన్నీ ఉన్నాయి. సుందరకాండలో ఉండే గాథ అంతా కూడా చిన్న గేయ కావ్యంలాగా రాశారు. అది నాకు చూపించారు. నేను చాలా ఆనందించి బాగుందని చెప్పి నా ఆనందాన్ని 2 మాటల్లో తెలియజేశాను. ఇక్కడ
దోహా చౌపాయి పోకటలతో తులసి సుందరకాండను సులభ శైలిలో తెలుగున వ్రాశారు. ఇది చదువుకున్నా పాడుకున్నా సులభ గ్రాహ్యమే. భాషా భావములు సుప్రసన్నము. తెలుగువారి రామాయణ వాంగ్మయానికి మరొక కానుక. ఇది జనాదరణ పొందడానికి సందేహం లేదు. చిరంజీవి శ్రీనివాసరావు గారు ఒక మంచి సాహిత్య ప్రక్రియ చేపట్టడం మంచి భవిష్యత్ సూచకము అని ఆఖరి మాటలు నేను రాశాను. ఏవో కొన్ని మంచి కలర్ ప్లేట్స్ బొమ్మలు కూడా వేశారు. మీ ఊర్లో ఉండే డాక్టర్ విశ్వనాథం గారు మంచి చిత్రకారులు. ఆయన వేశారట ఈ బొమ్మలు. ఇలా ఉండే బొమ్మలు చాలా బాగా వేశారు కలర్ ప్లేట్స్ తో. శ్రీనివాసరావు గారు చెప్తున్నారు, కుటుంబానికి ఒక పుస్తకం చొప్పున ఉచితంగా